హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో రేషన్ కార్డులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇదంతా కూడా చాలా వరకు కన్ఫ్యూజ్గా ఉంది. వాస్తవానికి తెలంగాణలో బీఆర్ఎస్ పాలన కాలంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని అపవాదు ప్రచారంతో తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయంతో గెలిపించిన మాట మనందరికీ తెలిసిందే. అయితే ఈ కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి విధి విధానాలు సరిగ్గా ప్రజలకు తెలియచేయకపోవడం, దాంతో నిన్నటి 6 గ్యారెంటీల పథకంలో అమలు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కూడా దాంట్లోనే మళ్ళీ సపరేట్గా వేరే విడిగా కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుంటా అంటే అప్పుడు 6 గ్యారెంటీ పథకాలు అమలు చేసుకుంటూనే మళ్ళొక అప్లికేషన్ని కొత్త రేషన్ కార్డు కోసం వాళ్ళు అప్లై చేసుకున్న విధానం ఉంది. అయితే ప్రభుత్వం దాన్ని కొంచెం మార్పులు చేస్తుంది. అది లెక్క చేసి స్క్రూటినింగ్ చేసి ఇవ్వడం అనేది కొంచెం ప్రాక్టికల్గా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ కేవలం కొత్త రేషన్ కార్డు కోసం స్పెషల్గా మళ్ళీ అప్లై చేసుకోవాలి అంటూ మీ సేవా కేంద్రకి వెళ్ళి మీ వివరాలను నమోదు చేసుకోవాలంటూ ఒక నోటీసును జారీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అంటే మీరు గతంలో ఇచ్చిన అప్లికేషన్లు, అంటే గత ప్రభుత్వ కాలంలో ఏ 3-4 ఏళ్ళ కింద ఇచ్చినవి అయినా, లేదా నిన్నటి 6 గ్యారెంటీల అమలు పథకంలో ప్రజాపాలన దాంట్లో అప్లై చేసుకున్న అవన్నీ కూడా కౌంట్ అవుతున్నాయి. మళ్ళీ మీకు కావలసిన వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు రేపు మీ సేవా కేంద్రంలో అప్లై చేసుకుంటేనే మీకు కొత్త కార్డు పరిశీలించి తగిన అర్హతలు ఉంటే ఖచ్చితంగా మీకు కార్డు వస్తుంది. అంటే గతంలో అప్లై చేసిన వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి ఉందంటూ కూడా దీని సమాచారం పూర్తి అర్థం అది. అయితే రేపు ఫిబ్రవరి నెల చివరి వరకు, అంటే రేపు ఫిబ్రవరి 29వ తారీఖు వరకు ఉంటుంది. మీ సేవా కేంద్రం ఈ సేవా కేంద్రంలో ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిందిగా ఉంటుంది.